తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్ల కోసం గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు నిరాశ ఎదురైంది. దాదాపు 3 గంటలు నిరీక్షించిన తర్వాత టికెట్లు లేవు అని చెప్పడంపై భక్తులు మండిపడ్డారు. సర్వదర్శనం టోకెన్ల జారీకి నిర్దిష్ట సమయంలో పాటించడం లేదనంటున్నారు. మధ్యాహ్నం టోకెన్లు ఇస్తామని చెబుతూ ఉదయం 9 గంటల నుంచే జారీ చేయడం వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొన్నామని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం సర్వదర్శనం టోకెన్లు జారీ చేసేటువంటి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద సర్వదర్శనం టోకెన్లు కూడా ఇప్పుడే పూర్తి కావడంతో రేపటికి దర్శనానికి వచ్చినటువంటి భక్తులకు చాలా మందికి టికెట్లు దొరక్క నిరాశతో వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం చూడొచ్చు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద సర్వదర్శనం టోకెన్ల కోసం వీరంతా కూడా పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఇప్పటికే రేపటికి సంబంధించినటువంటి దర్శనం టికెట్లు జారీ చేయడంతో వీరంతా కూడా నిరాశతో వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పెద్ద ఎంతసేపు లైన్ లో ఉన్నారు? మంచిర్యాల నుంచి వచ్చానండి. నేను నిన్న ఇదే పరిస్థితి కొనసాగింది. 11 o'clock వచ్చినా మార్నింగ్ రమ్మని చెప్పారు. 1, 2, 3 అని చెప్పేసి ఇక్కడ 10 లైన్ లో ఉండండి అని చెప్పారు. నేను 9కి వచ్చాను. 9కి వచ్చిన తర్వాత పెద్ద క్యూ లైన్ లో కొంతమందిని పంపించడం జరిగింది. ఇంతవరకు పంపించకుండా ఈ రకంగా నిన్న ఈ రోజు నుంచి కూడా ఈ రకంగా మిస్గైడ్ చేస్తూ ఈ రకంగా చీట్ చేస్తున్నటువంటి ఈ యొక్క డిపార్ట్మెంట్ కూడా కొద్దిగా కొంచెమైనా చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు. మా వాళ్ళు ఎన్ఆర్ఐస్ ఉంది. నా ఒక్క టికెట్ కొరకు ఇంతసేపు దాదాపు 2-3 అవర్స్ నుంచి లైన్ లో నిల్చుంటే ఈ రోజు నిరాశ మిగిలింది. ఇది చాలా అన్యాయం. ఈ రకంగా చేయడం మాత్రం ఏమాత్రం పద్ధతి కాదు. టోకెన్లు వచ్చినాయా? పెద్ద అసలు టైమింగ్ సెట్ చేయలేదు. టైమింగ్ ప్రాబ్లం. 2 o'clock అన్నాడు, మళ్ళీ 12 అన్నాడు, ఇప్పుడు 11 అన్నాడు, 6 అన్నాడు. అర్థం కావట్లేదు. ఏ టైం ఇస్తున్నారు భక్తులు కన్ఫ్యూజన్. చెప్పండి. మీరు ఉదయం 6 గంటల నుంచి లైన్ లో ఉన్నాం సార్. ఇప్పుడు సాయంత్రం వచ్చిన తర్వాత ఒక 100 మంది ఉన్న టైంలో క్లోజ్ చేసేసారు సార్. బయటకు వచ్చేసిన మళ్ళీ రేపు రమ్మంటారు సార్. రేపు కోసం వెయిట్ చేయాలి సార్. ఇక్కడ చాలా ఇబ్బంది చేస్తారు సార్. అధికారం సరిలేదు. వాస్తవానికి అసలు ఏం పాలన సరిలేదు. ఇక్కడ గవర్నమెంటే పర్లేదు. వేస్ట్ లేదంటే 2 గంటలకు అని చెప్పాడు. వాళ్ళు ఇష్టం టైం వదిలితే పనికి రాకుండా కూర్చునేందుక వచ్చి మేము తిండి తయారు లేకుండా వచ్చేందుక 2 గంటలకు అని చెప్తారు. ఇప్పుడు ఇచ్చే వారు అడిగితే రష్ ఉందంటే మీకు ఒక టైం బోర్డింగ్ వేయండి. ఒక అధికారిని పిలిపించండి, మాట్లాడండి. ఎవరు మాట్లాడుతుంటే వాడు పాటుకోడు పోతా ఉంటాడు. ఎవరిని అడగాలి? తిరుపతిలో 3 కేంద్రాల్లో టికెట్ల జారీ ప్రక్రియ చేస్తోంది టీటీడీ. భూదేవి కాంప్లెక్స్ కావచ్చు, ఇక్కడ విష్ణు నివాసం కావచ్చు, శ్రీనివాసం గెస్ట్ హౌస్ 3 చోట్ల కూడా ఒక సమయం సందర్భం అనేది లేకుండా భక్తులు ఎక్కువ మొత్తంలో రావడంతో వారికి టికెట్ల జారీ ప్రక్రియ చేస్తుండడంతో ఇక్కడ భక్తులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కెమెరామెన్ ముఖేష్ తో విజయమూర్తి, సాక్షి టీవీ, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.